ఫోటోని కుట్టేద్దాం. నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. స్థానిక ఎన్నికలే టార్గెట్ గా కాంగ్రెస్ పార్టీ త్రిముఖ వ్యూహం రచిస్తోంది. ఏడాది పాలనపై ఇప్పటికే విజయోత్సవ సభలతో ప్రజల్లోకి వెళ్తున్నారు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు. ఇక టీపీసీసీ ఆధ్వర్యంలోనూ ఉత్సవాల నిర్వహణకు సిద్ధమవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు క్యాడర్ను ఉత్సాహపరచడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇవాళ విస్తృత స్థాయి సమావేశంలో శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు నేతలు. అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ త్రిముఖ వ్యూహంతో ముందుకు వెళ్తోంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారి దక్కిన అధికారాన్ని ఏడాది కాలంలో ఉపయోగించిన తీరును ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు దేశంలోనే మొదటిసారిగా కులగణన చేపట్టడం, ఈ కులగణన ఆధారంగా రిజర్వేషన్లు పెంచడం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే కార్యక్రమాలకు పదును పెడుతోంది. ఇందుకోసం ఇవాళ టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశాన్ని నిర్వహిస్తోంది. గాంధీ భవన్ లో జరిగే ఈ భేటీకి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, టీపీసీసీ ఆఫీస్ బేరర్లు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీసీల అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో త్రిముఖ వ్యూహం విజయవంతం చేసేలా పార్టీ క్యాడర్ను సమాయత్తం చేయడంపై చర్చ జరుగుతుందని గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి. పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తూ ఉండటం, ఏడాది పాలనపై ప్రతిపక్షాలు ఒంటికాలిపై లేస్తున్న నేపథ్యంలో అన్ని స్థాయిల్లోని పార్టీ క్యాడర్ను కదిలించాలని టీపీసీసీ ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకోసం ప్రజాపాలన విజయోత్సవాలను వేదిక చేసుకోనుంది. ఇందులో భాగంగానే సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు ఉమ్మడి జిల్లాల వారీగా ఏర్పాటు చేస్తున్న సభలకు వెళ్తున్నారు. గత ఏడాది కాలంలో రాష్ట్రంలో అమలైన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించే ప్రయత్నం చేయడంతో పాటు రాజకీయంగా ప్రతిపక్షాలకు కౌంటర్ ఇస్తున్నారు. మరోవైపు ఈ విజయోత్సవాలను పార్టీ ఆధ్వర్యంలో కూడా నిర్వహించేందుకు టీపీసీసీ నిర్ణయించింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్వయంగా క్షేత్రస్థాయిలో జరిగే కార్యక్రమాలకు హాజరు కావాలని యోచిస్తున్నారు. ఈ విజయోత్సవాల్లో భాగంగానే రాష్ట్రంలో జరుగుతున్న కులగణన గురించి కూడా ప్రజలకు వివరించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. తద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయడంకా మోగించేలా, ఆ మేరకు క్యాడర్ను సిద్ధం చేసేలా ప్రణాళికలను అమలు చేయనున్నారు. పార్టీ క్యాడర్ను స్థానిక ఎన్నికల దిశగా కార్యోన్ముఖులను చేయడమే లక్ష్యంగా ఇవాళ జరగనున్న సమావేశంలో నాయకత్వం దిశానిర్దేశం చేయనున్నట్టు గాంధీ భవన్ వర్గాలు వెల్లడించాయి. ఏడాది పాలన తర్వాత పార్టీ దూకుడుగా ఉండాలని భావిస్తున్న కాంగ్రెస్ నేతలు దానికి కావలసిన రోడ్ మ్యాప్ పై పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో చర్చించనున్నారు. ఈ కొత్త నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి జోష్ నింపుతాయో చూడాలి.